ఎలక్షన్స్ కొరకు ఇండియా ప్రజాబంధు పార్టీ ఎలా కసరత్తు అవుతుంది? ఎలాంటి ప్రయత్నం చేస్తుంది? ఆహ్, మేము విచక్షణారహితంగా మొత్తం దేశం మీద ఉన్నటువంటి 540 సీట్లకు పోటీ చేస్తాము అని మేము అలాగా మా శక్తికి మించి, తాహతుకు మించినటువంటి ప్రకటనలు మేము చెయ్యము. హ్మ్. అన్ని చోట్ల పోటీ చేసి ఎక్కడ డిపాజిట్ కూడా రాకుండా హ్మ్. ఆభాస పాలయ్యి డబ్బులెంతో వేస్ట్ చేసే కంటే, అసలు డబ్బులు వేస్ట్ చేయటానికంటూ మన దగ్గర లేవు కూడా. ఎవరైనా మన అభ్యర్థులు సొంతగా వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు అప్పు చేసే పెట్టుకుంటారు. పేదవాళ్లే కదా మన పార్టీ కొరకు వచ్చేది. హ్మ్. వాళ్ళు కోటీశ్వరులు అయితే ఒక పెద్ద పార్టీ దగ్గరికి వెళ్తారు. అవును. కాంగ్రెసో లేకపోతే వైఎస్ఆర్సీపీయో తెలుగుదేశము ఇంకోటో వెళ్ళి పార్టీ ఫండ్ ఇస్తాము 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు అని ఫండ్ ఇచ్చి టికెట్ తీసుకుంటారు. హ్మ్. ఆ వరస వేరు. డబ్బు మీద ఆధారపడ్డటువంటి రాజకీయాలు. మరి ఎక్కడ పార్టీ డొనేషన్, హ్మ్. పార్టీ ఫండ్ డొనేషన్ ఇవ్వలేని పేదోళ్ళే మన దగ్గరకు వస్తారు. మనం రూపాయి తీసుకోకుండా మనం టికెట్ ఇస్తాం కనుక. కాబట్టి వాళ్ళు ఏదన్నా సొంత ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలంటే అప్పే వాళ్ళు చేసేది. అవును. కనుక 540 సీట్లలో మేము చేస్తాము అని చెప్పి అన్ని చోట్ల అప్పులు చేసి అప్పులు పాలైపోయేది తెలివి తక్కువ పని. హ్మ్. హ్మ్. ఎట్లాగూ గెలవనప్పుడు. కాబట్టి కనీసం రీజనబుల్గా దళిత బహుజన ఓట్లు, మైనారిటీ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే మనకు కొంత గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీకి పట్టు ఉన్నదో, కొన్ని వేల మంది ప్రజలు ఎక్కడైతే మనం కోరుకుంటున్నారో అలాంటి కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో పోటీ చేస్తున్నాము. త్వరలోనే ఫైనల్గా మా అభ్యర్థుల లిస్ట్ కూడా ప్రకటిస్తాము. ఒక విలేకరుల సమావేశం పెట్టి ప్రకటిస్తాం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.